అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్‌ఫుల్ తెలుగు వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! పాప హాస్టల్‌కి పంపించే లోపల ఒక ప్లేస్‌ని విజిట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి, ఇంకా అదే వీడియోలో కొంతమంది గెస్ చేశారు కూడా. ఇంకా అన్న వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు అందరం కలిసి బయలుదేరేస్తున్నాము ఆ రోజు. ఇంకా ఎక్కడికంటే తిరుపతికి వెళ్తున్నామండి. స్వామివారి దర్శనం కోసం తిరుమల వెళ్తున్నాము. ఇంకా నెల్లూరు నుంచి తిరుమలకి బయలుదేరే మధ్య మార్గంలో శ్రీకాళహస్తి కూడా వస్తది కదా! ఇదిగోండి కొండపైన శివపార్వతులు పెద్ద విగ్రహాలు కనపడుతున్నాయా? కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇంకా స్వామి వాళ్ళిద్దరు వారికి కూడా నమస్కారాలు తెలుపుకున్నామండి. ఇంకా స్వామి గాలిగోపురం అనమాట. ఇంక అక్కడ కారు స్లో చేసుకొని లోపల నుంచి శివపార్వతులిద్దరికి కూడా నమస్కారాలు తెలుపుకున్నాము. మీరు కూడా ఒక్కసారి నమస్కారం చేసుకోండి. చాలా బాగుంటది అక్కడ టెంపుల్ కూడా. వెళ్ళున్నాను నేను ఇంతకు ముందు 2, 3 సార్లు వెళ్ళున్నాను అక్కడికి కూడా. ఇంకా వెళ్ళే మార్గంలో కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని టెంపుల్స్ చూసుకుంటూ బయలుదేరామండి. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగా ఉండిందండి. అంటే ఎండ లేదు, వర్షం పడేలా ఉండింది కానీ వర్షం పడలేదనమాట. చల్ల గాలొస్తూ చాలా బాగా అనిపిచ్చింది. ఇదిగోండి ఇటు రైట్ సైడ్ గమనిస్తున్నారు కదా! ఆర్చ్ కనిపిస్తుంది చూసారా? ఇంక అక్కడి నుంచి లోపలికి వెళ్తే కపిల తీర్థం వచ్చేస్తదనమాట. ఇప్పుడైతే మేము అలిపిరి దగ్గరికి వెళ్తున్నామండి. ఇంకా కారులో మా వారు, అన్నయ్య ఇద్దరు కూడా ఇంకా కొండ మీదకి డైరెక్ట్‌గా వెహికల్‌లో పైకి వెళ్ళిపోయారు. నేను, సింధు పిల్లలం అందరం కలిసి అలిపిరి మెట్ల మార్గం గుండా మా ప్రయాణాన్ని సాగించబోతున్నామండి. ఇంకా అలిపిరి మెట్ల దగ్గరే ఇట్లా కొబ్బరికాయలన్నీ కూడా పెట్టేసుంటారు. ఇంకా కొబ్బరికాయని మొదటి మెట్టు దగ్గర అలా కొట్టుకొని, కర్పూరం అది ఎలిగించుకొని, స్వామికి గట్టిగా నమస్కారాలు తెలుపుకొని, ఇంక మా ప్రయాణాన్ని సాగించామండి. స్వామి ఆజ్ఞ లేనిదే మనం అక్కడి వరకు వెళ్ళలేమండి. ఆయన ఆశీర్వాదం, పిలుపు రానిదే మనం ఆయన దర్శనం చేసుకోలేమండి. అదైతే నిజంగా నిజం. ఈ అనుభూతి చెందిన వాళ్ళకే అర్థమవుతది ఈ విషయం. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాము. ఇంకా చాలా బ్రేకులొచ్చాయన్నమాట. మొత్తానికి ఆయన పిలిపించుకున్నారు. వెళ్ళాము. మంచిగా దర్శనం చేసుకున్నామనమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ మెట్లకి నమస్కారాలు తెలుపుకుంటూ బయలుదేరామండి. అలా ముందుకు వెళ్ళగానే ఇంకక్కడ పక్కనే నామాలు పెట్టడానికి ఒక అవ్వ కూర్చోన్నారనమాట. ఇంకక్కడ నామాలు పెట్టించుకొని మా ప్రయాణాన్ని సాగించాము. మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తే అండి ఎన్ని ఎన్ని చూడొచ్చో విశేషమైనవి. మన పెద్దలు చాగంటి గారు, నండూరి శ్రీనివాసులు గారు వీరి వీడియోస్‌లో నేను వాళ్ళు చెప్పినవన్నీ విని ఎలాగైనా సరే వెళ్ళాలి, అవన్నీ చూసి తీరాలని గట్టి సంకల్పం ఉండిందండి. ఇంకా ఆ కోరికనైతే నెరవేర్చుకున్నాను. ఇదిగోండి ఇక్కడికి వెళ్ళగానే పెద్దగా కృష్ణయ్య విగ్రహం ఉంటదనమాట. కృష్ణయ్య చుట్టూతా కూడా గోవులుంటాయి. చాలా బాగున్నాయి. అక్కడ కూడా ఒక 2 చోట్ల అక్కడ అలా తిరుక్కొని, ఇంకా పక్కనే శ్రీవారి పాదాలుంటాయి. అక్కడ కూడా దండం పెట్టుకొని వచ్చేసాం. ఇలా ముందుకు రాగానే మొదటి గాలిగోపురం అనమాట. అంటే ఖాళీ గాలిగోపురం ఉంటది. లోపల టెంపులు, దేవుడు అలా ఏముండదు. ఒట్టి గాలిగోపురం ఇలా ఉంటదనమాట. ఇంకా అక్కడ కూడా అక్కడి నుంచి లోపలికి అలా రాగానే ఇదిగోండి లోపల మెట్లు స్టార్ట్ అయ్యాయనమాట. ఇక్కడి నుంచి ఇంకా ఫుల్లుగా. ఇటు రైట్ సైడ్ అంతా కూడా రాయి మీద రాయిలు, రాళ్ళు ఇలా పేర్చున్నారు. ఇల్లు కట్టుకోవాలనే కోరికని స్వామివారికి అలా తెలియజేస్తున్నట్లుగా అలా పెట్టున్నారనమాట. ఇంకా ఇట్లా ముందుకు రాగానే ఇక్కడ తలయేరు గుండు రాతి వస్తదనమాట. పెద్ద రాయి వస్తది. ఆ రాయికి అలా మనం మోకాళ్ళు ఆనిస్తే మోకాళ్ళు నొప్పులున్నా రావు అని చెప్పేసి, అంటే ఇక మీదట రావు అన్నట్లుగా కూడా శాస్త్రం చెప్తూ ఉంటది కదా! పెద్దలు చెప్తూ ఉంటారు. అలా అందరూ ఆనించి, ఆనించి గుంటలు పడిపోయున్నాయి. తలయేరు గుండు అంటారనమాట ఆ రాతిని. అక్కడ కూడా పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారు రాతి పైన. ఈ మెట్ల మార్గం గుండా నడిచే మార్గంలో చాలా చోట్ల మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తూనే ఉంటారండి. ఏదో ఒక రూపంలో కనపడుతూనే ఉంటారు. ఇప్పుడు చూసారు కదా! ఒక మండపం వచ్చింది. ఆ మండపంలోంచి ఇలా ముందుకు రాగానే ఇంకా మెట్లు ఎక్కుతూ ఉంటే అందరూ పసుపు, కుంకాలు పెట్టుకుంటూ కర్పూరం వెలిగించుకుంటూ మెట్టు మెట్టుకి పోతూ ఉన్నారండి. పిల్లలు చాలామంది కూడా. ఇదిగోండి ఇక్కడ గణపయ్యని చూసారా? నా ఫేవరెట్ గాడ్ అనమాట. ఆయనకి గూడా నమస్కారాలు తెలుపుకున్నాను. రిజల్ట్స్ వచ్చున్నాయి కదా! చాలామంది పిల్లలు స్టూడెంట్సు, ఇంక పెద్దవాళ్ళు గూడా అండి. ఒక పెద్దావిడని కూడా చూపిస్తాను. మనం మామూలుగా నడవడానికే అంటే భయపడుతూ నడవగలమా లేదా? శక్తి ఉంటదా లేదా? అన్న టెన్షన్‌తో స్టార్ట్ చేశాననమాట నేనైతే. ఇది చూసారా? అమ్మ ఎంత పెద్దావిడో. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండు. వాళ్ళ హస్బెండు ఆవిడకి సహాయంగా నిల్చోన్నారనమాట వెనక పక్క. ఆమె అయితే మెట్టు మెట్టు పూజించుకుంటూ వస్తున్నారండి. చాలా పెద్దావిడ. ఇటు లెఫ్ట్ సైడ్ నేనిప్పుడు చూపిచ్చాను కదా! నల్లరాతి విగ్రహాలు. అవన్నీ కూడా స్వామి రూపాలనమాట. ఇంకా కొండ ఎక్కినంత దూరం కూడా
స్వామివారి రూపాలన్నీ కూడా ఒక్కొక్క రూపం, ఒక్కొక్క పేరుతో వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా వ్యూ అయితే చాలా బాగుండిందండి. క్లైమేట్ చాలా బాగా సహకరించింది. ఇంకా ఆ రూపాల్లో ఇంకొక రూపం. అయితే కొంచెం ఒక 10 మెట్లు ఎక్కగానే స్టార్టింగ్ బాగా దమ్మొచ్చేసిందండి. అలుపు ఆయాసంగా అనిపించిందనమాట. కాసేపు కూర్చొని, మళ్ళీ డీప్‌గా బ్రీత్ తీసుకొని, మళ్ళీ నెమ్మదిగా అలా సాగించామనమాట మా ప్రయాణాన్ని. అంటే ఒక్కసారిగా అలా స్పీడ్‌గా ఎక్కేస్తే అలుపొచ్చేస్తుందనమాట. అందుకని క్రాస్‌గా నడుస్తూ అట్లా ఎక్కాము. క్రాస్‌గా నడిస్తే ఏంటంటే, కొంచెం అలుపు అనేది తక్కువొస్తుందనమాట కొంచెం. అందువల్ల కొంచెం క్రాస్‌గా నడుచుకుంటూ, ఫస్ట్ కొండ ఎక్కేటప్పుడు మాత్రం మెట్లు కొంచెం ఆయాసంగానే ఉంటదండి. కొంచెం మెల్లగా నడిచే కొద్దీ కొంచెం అలసట అనేది తగ్గిపోద్ది. ఇదిగోండి నడిచినంత మార్గంలో అంతా కూడా ఇట్లా తినుబండారాలన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారండి. ఏమాత్రం మనం భయపడక్కర్లేదు. ఎప్పుడు జనాలతో నిండుగా ఉంటదండి ఆ మార్గం అంతా కూడా. ఇంక పిల్లలైతే వాళ్ళకి నచ్చినవేవో కొనుక్కుంటా ఉన్నారు. ఏమాత్రం విసిగించలేదండి. ఇంకా మేమే వాళ్ళు విసిగిచ్చినట్టయింది. ఎందుకంటే వాళ్ళ స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాము. వాళ్ళేమో చకచకా ఎళ్ళిపోతా ఉన్నారనమాట. ఎళ్ళిపోయి పాపం మళ్ళీ మా కోసం వెయిట్ చేస్తా ఉండేది అక్కడ కూర్చొని పైన. నేను, సింధు ఏమో మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాము. అయితే ఈ ఎక్కినంత మార్గంలో పై వరకు కాస్త బాగా పైదాకా రెండో గాలి గోపురం వెళ్ళే వరకు కూడా వాటర్ దొరకలేదండి. అంటే బాటిల్స్‌లో దొరకలేదనమాట. మామూలుగా ట్యాప్ వాటర్ ఉన్నాయి గానీ, ఇంక బాటిల్స్‌లో దొరకలేదు. ఇక్కడికొచ్చాక దొరికాయనమాట. అదొక్కటి చూసుకోవాలి మనం. అంటే మనకి అంటే కొంతమందికి పడవు గదా! ఈ వాటర్ అంటే అవి తాగితే. అదొక్కటి గమనించుకోవాలి. ఇదిగోండి ఇంకొక గాలిగోపురం. 16వ శతాబ్దానికి చెందిన గాలిగోపురం అటండి. మొత్తం రాతి గాలిగోపురము. ఇవన్నీ ఎలా కట్టుంటారా అనిపిచ్చింది నాకైతే. ఇదిగోండి ఈ బాటిల్ చూడగానే ప్రాణం లేసొచ్చిందండి నాకైతే నిజంగా. ఎందుకంటున్నానంటే ఈ గాలిగోపురం ఆహ్, అప్పట్లో 16వ శతాబ్దంలో ఎంత పెద్ద ఎత్తున ఎలా నిర్మించుంటారా? ఈ కొండ పైకొచ్చి. అంటే ఏమాత్రం మనకి మార్గము, వెహికల్స్ అప్పట్లో అవైలబుల్‌గా లేవు కదండీ! ఇవన్నీ ఎలా తెచ్చి ఎలా కట్టుంటారా అనిపిచ్చింది. చెక్కుళ్ళండి ఎంత బాగా చెక్కున్నారు శిల్పాలన్నీ కూడా. పైన టాప్‌లో పద్మము, ఇంకా ఏవేవో పిక్చర్స్ అంటే క్లియర్‌గా కనపడలేదు నాకు. అవన్నీ కూడా చాలా బాగా అనిపిచ్చాయండి. ఇలాంటివన్నీ కూడా కళ్ళారా చూసి తీరాల్సినవండి. ఇంతవరకు ఎవరు నడవని వాళ్ళుంటే మీకే సమస్యలు లేవు అనుకుంటే ఒక్కసారి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ఇవన్నీ కళ్ళారా చూడండి ఒకసారి. ఎంత బావుంటాయో. ఇక్కడ ఈ గాలిగోపురం దగ్గరేంటంటే శ్రీరాము తండ్రి, సీతమ్మ తల్లి, లక్ష్మణ సమేత అందరూ ఉంటారనమాట. ఒక టెంపుల్‌లాగా ఉంటది. ఆపోజిట్‌లో ఆంజనేయ స్వామి ఉంటారనమాట. ఇంకా అక్కడ కూడా నమస్కారాలు తెలుపుకున్నాము. పిల్లలకైతే గుర్తుండిపోయే జర్నీ అండి ఇదైతే నిజంగా. ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఇంకాస్త ముందుకు రాగానే ఇంకా ఇక్కడైతే పెద్ద పెద్ద షాప్స్ అన్నీ కూడా ఉంటాయనమాట. అన్నీ టిఫిన్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. అసలు మనం కొండ మార్గంలోనే ఉన్నామా, పైనున్నామా అనిపిచ్చేసిందనమాట. అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయక్కడ. ఇంక ఇదిగోండి ప్రథమ చికిత్స ఏమో అనమాట. అంటే ఏదన్నా ఎమర్జెన్సీ అయినా కూడా అక్కడ మనకి ఏదైనా చికిత్స చేయడానికి కానీ, మెడిసిన్స్ అలాంటివన్నీ కూడా అందుబాటులో దొరుకుతాయి. మాతో పాటు ఎక్కిడావిడ పాపం స్టార్టింగ్‌లోనే ఎక్కగానే పైన తొడ భాగంలో పట్టేసిందనమాట ఆవిడకి. చాలా ఇబ్బంది పడిపోతా ఉండింది పాపము నడవడానికి. ఇంకా నా ఏజే ఉంటది ఆవిడకి కూడా. ఇంక అక్కడికే వెళ్ళి వాళ్ళ దగ్గర మెడిసిన్ అవి తీసుకొని మింగి కాసేపు రిలాక్స్ అయ్యి అలా నడుచుకుంటూ వచ్చారు ఆవిడ. ఇంకా ఇప్పుడు చూపిచ్చాను చూసారా చెట్టుకి ఉయ్యాలలు కట్టున్నారండి. క్లాతులతోటి బిడ్డల కోసం అనుకుంటా తల్లులు స్వామిని వేడుకుంటూ ఉయ్యాలలు కట్టున్నారక్కడ. ఇక సింధు నేను మెల్లగా ఎక్కి వెళ్తూ ఉన్నాం స్వామి దగ్గరికి. ఇక్కడి నుంచి గోవిందనామాలు చూస్తా ఉన్నారు కదా! అన్నీ రాసుంటారండి. ఇంక ఇదిగోండి ఒక్కొక్క రూపం వస్తా ఉంటది కదా! ఇంకా అక్కడికి గూడా వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తా ఉన్నాం. చక్కటి ఆ రూపాలకి పసుపు, కుంకుమల నీళ్ళు అలా మొత్తం చల్లేసున్నారనమాట. మామూలుగా బొట్లు పెడితే సరిపోద్ది కదా! వాళ్ళ దగ్గర కలిపి ఉంచుకున్న నీళ్ళు ఇలా చల్లేసున్నారసలు స్వాముల ఫేసులు ఏం కనపడకుండా. అదొక్కటి నచ్చలేదు నాకు. ఇంకా జింకలు చూసారా కృష్ణ జింకలు ఎళ్ళినంత దూరం విడిగానే తిరుగుతా ఉన్నాయండి. ఇంతకుముందు ఒక పార్క్‌లాగా ఉండేది కదా! అలా కాకుండా ఇప్పుడు వదిలేసినట్టున్నారు. ఇంకా విడిగా తిరుగుతా ఉన్నాయండి. యాగాలు, యజ్ఞాలు ఇలా జరిగే చోట కృష్ణ జింకలు ఉండాలట. ఇంకా స్వామికి అలాంటివన్నీ చేస్తా ఉంటారు కదా! అందుకనున్నాయి. ఉంచారేమో అట్లా. ఇదిగోండి 2500 స్టెప్స్
కంప్లీట్ చేసుకున్నాం. ఇంకేముంది ఇంక 1000 స్టెప్స్ ఇంకెళ్ళిపోతాం అనుకున్నాము. కానీ అసలు కథ అక్కడే మొదలైందండి. ఇంక అక్కడి నుంచి నడక మార్గం ఎక్కువుందనమాట. మెట్లు తక్కువైపోయాయి. ఇంకా నడుస్తా ఉంటే వస్తా ఉంది. చాలా టైమే పట్టింది. ఇంకా కృష్ణావతారం, ఇంకా మిగతా అవతారాలు అక్కడికి కంప్లీట్ అయిపోయినాయండి. ఇట్లా రాగానే పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా? మెట్ల మార్గానికి మన వాహనాలు తిరిగే మార్గానికి మధ్యలో అలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిలుపున్నారు. అట్లా ఎందుకు నిలిపారు, ఎందుకనేది ఒక స్టోరీ ఉంది. మన పెద్దలు నండూరి శ్రీనివాసులు గారు వారి ఛానల్‌లో చెప్పున్నారు వివరంగా కూడా. ఇంక అక్కడ నిల్చొని స్వామికి నమస్కారాలు తెలుపుకున్నామనమాట. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా వస్తదండి. అక్కడ కూడా కూర్చొని కనకధార చదువుకున్నానండి. కూర్చొని కాసేపు కంఠస్థ వచ్చనమాట. ప్రశాంతంగా కూర్చొని తృప్తిగా కనకధార కూడా చదువుకున్నానండి. ఆ కోరిక తీర్చుకున్నాననమాట. నేను ఎలా అయినా ఎళ్ళాలి, అవన్నీ చదువుకోవాలి అనుకున్నాను. అలా అది కూడా కంప్లీట్ చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. దగ్గరగా నడుస్తున్నాయండి. ఇవి జింకలు కాదు. వీటిని ఏదో అంటారు. ఏదో పేరు ఉంది వీటికి. ఇంకా అలవాటు పడిపోయినాయి అవైతే. బాగా దగ్గరగా నడుస్తున్నాయి. ఇప్పుడు తాతయ్య వాళ్ళిద్దరిని చూపిస్తాను చూడండి. ఎంత యాక్టివ్‌గా చకచకా నడిచేస్తున్నారు. స్టూడెంట్స్ అండి, చిన్న పిల్లలు వాళ్ళు కూడా ఆపసోపాలు పడిపోతూ కాసేపు కూర్చొని, కాసేపు నడుస్తూ అలా ఎక్కుతుంటే, ఆ తాతయ్య వాళ్ళు చూసారా ఎంత చకచకా నడిచేస్తున్నారో. ఏమైనా గట్టి శరీరాలు కదండీ వాళ్ళవి అప్పట్లో. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరే నేను కనకధార చదువుకున్నానండి. గోవింద గోవింద గోవింద. Completed! Successfully 3,550 steps done. Now we are going a little bit forward so we can get in car and sleep. Bye bye. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసామని చెప్పడానికి ముందర ఇక్కడ మోకాళ్ళ పర్వతం ఉంది చూసారా? ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు కూడా మోకాళ్ళ మీద ఎక్కారండి పిల్లలు. తన్విత, మేధాంష్ అయితే పైన మండపం వరకు కంప్లీట్‌గా ఎక్కారండి. చాలామంది పిల్లలు చక్కగా ఎక్కారనమాట పైదాకా. ఇంకా పెద్దవాళ్ళేంటంటే 5, 9, 11 ఇలా ఎక్కారనమాట. నేను, సింధు కూడా అలాగే ఎక్కేసొచ్చాము. ఇంక మొత్తానికి పైకి చేరుకున్నామండి. ఈ పర్వతం దగ్గరకొచ్చేసప్పటికి చీకటి పడిపోయేసరికి అక్కడ పోలీసులున్నారు. బ్యాచ్‌లుగా పంపించారనమాట. ఇంక అలా పైకి రాగానే అక్కడి నుంచి కాస్త నడక మార్గం అయిపోయాక ఇక అన్న వెహికల్ తీసుకొని రెడీగా వచ్చేసినాడనమాట. ఇంకా వెహికల్‌లో రూమ్‌కి చేరుకున్నామండి. ఇంకా మేమున్న హోటల్ గదనమాట ఇది. 3 బెడ్స్ ఉన్నాయి. ఫ్రీగా అందరికి బానే సరిపోయిందనమాట. పిల్లలు కూడా కొంతమంది కింద పడుకున్నారు. ఇంకా ఫుల్‌గా గీజర్ ఆన్‌లో పెట్టేసుకొని వేడిగా స్నానాలు చేసేసామనమాట ఇంకా. ఇంకా పిల్లలు బయటికెళ్ళేసి టిఫిన్ చేసేసొచ్చారు. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ఇంకా ఇక్కడ అన్నీ అందుబాటులో టిఫిన్స్, కాఫీలు అన్నీ ఉంటాయి కదా! ఇంకా బయటికి వెళ్ళిపోయామనమాట. ఇక్కడే పక్కనే మురుగన్ హోటల్ అండి. ఇంక ఈ హోటల్ దగ్గరికే వచ్చేసాము. ఇంకా బయట ఓపెన్ ప్లేస్‌లో పైన పెద్ద చెట్టుందనమాట. ఆ చెట్టు కింద కుర్చీలేసేసున్నారు. జనాలెక్కువ నిండుగా ఉండేసరికి ఇంక ఇక్కడే తిందామని జెప్పేసి డిసైడ్ అయ్యాము. నిజంగానే వచ్చినందుకు టిఫిన్ అయితే చాలా బాగుండిందండి. ట్రై చేయొచ్చు. కాఫీ గూడా నీట్‌గా చక్కగా మనం ఇంట్లో పెట్టుకున్నట్టే బాగున్నాయనమాట. ఇంకెవరికి నచ్చింది వాళ్ళు ట్రై జేశారు. ఇంకా మేమైతే రెడీగా ఉన్నాం ఫ్రెష్ అయిపోయి. ఇంకా మాకు దర్శనం టైం అవ్వగానే ఇంకప్పుడు శారీస్ అవి కట్టుకుందాంలే అని జెప్పేసి ఇంక డ్రెస్సుల్లో ఉన్నాము. ఇంకిక్కడైతే నెయ్యి కారం దోసలు, ఇంక ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారనమాట. మసాలా దోసని, వడ, ఇడ్లీ. వడైతే చాలా సాఫ్ట్‌గా బావుండిందండి. అన్న ట్రై చేసినట్టున్నాడు. తర్వాత అన్న చూసి వాళ్ళందరికి తలా ఒకటి తెప్పిచ్చాడు. చాలా సాఫ్ట్‌గా బావుండిందనమాట. ఇంక తినేసి మళ్ళీ ఇంక రూమ్‌కొచ్చేసామండి. రూమ్‌కొచ్చేసి కాసేపు రిలాక్స్ అయ్యాము. ఇంకా టైం అయిందని చెప్పగానే ఇంకప్పుడు రెడీలయిపోయామనమాట. అందరం రెడీ అయిపోయామండి. పిల్లలిద్దరికి కూడా ఇలా పట్టు లంగాలుంటే ఇంక లంగా ఓణీలేసేసాము. వాళ్ళు గూడా ఇష్టంగా కట్టుకున్నారు. కాసేపు కొంచెం అక్కడేమన్నా రద్దీగా ఉంటదేమో, ఇబ్బంది పడతారేమో అనుకున్నాను గానీ,
చక్కగా ఫ్రీగానే ఉండిందనమాట ఆ రోజు. ప్రశాంతంగా జరిగింది దర్శనం అది కూడా. ఇంక అందరం రెడీ అయిపోయి ఇంక టెంపుల్‌కి బయలుదేరుతున్నాము అని చెప్తున్నానండి. ఇంక ఇక్కడి నుంచి వీడియో పెద్దగా అక్కడ తీయలేదనమాట. అందువల్ల ఫోటోస్ కొన్ని యాడ్ చేశానిక్కడ. ఇంకా టెంపుల్‌కి బయలుదేరి వెళ్ళిపోయాము. ఒక 5 అవర్స్‌లో చక్కగా దర్శనం చేసేసుకున్నామండి. ఇదిగోండి దీపాల వెలుగులో స్వామివారి టెంపులు. ఇంకా లోపల వైపుకెళ్ళగానే అండి మొత్తం చీకటిగా ఉంచేశారు. దీపాల వెలుగులో స్వామివారి దర్శనం అయితే చాలా చక్కగా చేసుకున్నానండి. ఎంత సంతృప్తిగా అనిపించిందో నాకైతే. చక్కగా నాయన దర్శనం చేసేసుకొని బయటకొచ్చాక, ఇక్కడ పక్కనే కోనేరు దగ్గర కాసేపు అలా కూర్చున్నాను. సింధు వాళ్ళు వేరే చోటికి వెళ్ళాల్సొచ్చి వెళ్ళారనమాట ఫోను కోసం అని చెప్పి. ఇంకా అలా కూర్చున్నాను. ప్రశాంతంగా అనిపించిందండి. ఎక్కడెక్కడి నుంచో నాయన దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి కూడా వస్తారు కదండీ! ఆయన కోసం. फोटो इधर आ फोटो ये वाला మామకి ఇచ్చిన ఇదిగోండి అమ్మ రామకోట అడుగుతా ఉన్నింది కదా! ఇంక అన్న ఎళ్లి బుక్ స్టోర్ దగ్గరికెళ్ళేసి పెద్ద బుక్ తీసుకొచ్చేసాడనమాట. అమ్మ ఎన్ని రోజులైనా రాసుకోవచ్చు అంత పెద్ద బుక్ తీసుకొచ్చాడు. ఇంకా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా రూమ్‌కెళ్ళిపోయి అన్నీ సర్దేసుకొని, ఇంకా స్వామికి దండం పెట్టుకొని మనసులో ఇంకొకసారి ఇంకా మన ఇంటికి పయనమయ్యామండి. ఇంకా పైనుంచి కొండ మీద నుంచి తిరుపతి, కింద తిరుపతి వ్యూ చూడండి. దీపాల వెలుగులో ఎంత బావుందో కదా! ఇంకా ఇంటికి బయలుదేరేసామండి. నేను మాట్లాడిన వాటిల్లో ఏదన్నా తప్పులు దొర్లుంటే క్షమించండి. అదండి ఇవాల్టి వీడియో. ఉంటానండి. థాంక్ యూ.